పులివెందులలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. దళితులను కించపరిచేలా చిల్తర చేష్టలు అని వ్యాఖ్యానించిన బీటెక్ రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ జయంతిని బడుగు బలహీన వర్గాలు పండుగలా జరుపుకుంటారని, అలాంటి వేడుకలను అవమానించే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. వైసీపీ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా జరుగుతున్న చలివేంద్రాలు, అలంకరణ కార్యక్రమాలు సంప్రదాయంలో భాగమని స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, కార్యక్రమాలకు పోలీసుల అనుమతులు కూడా తీసుకున్నామని తెలిపారు. రాజకీయ విమర్శల కంటే సామాజిక గౌరవం ముఖ్యమని సూచించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన వైసీపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారందరికీ మంచి బుద్ధి కలగాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అంతా చిల్లర చేష్టలుగా చేస్తున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అంబేద్కర్ గారి పండుగ అంటే దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి కానీ, జయంతి కానీ, జాతీయ నాయకుల వర్ధంతులు, జయంతులు అంటే ఆ కులానికి చెందిన వ్యక్తులే కాకుండా ఇతర కులాలకు చెందిన వ్యక్తులు కూడా ఒక పండగ వాతావరణం అనేది చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్న అలవాటు. అటువంటి గొప్ప పండగలా జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి రోజు ఈ పదాలు రావడం, మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. వెంటనే మీరు ఆ పదాలను ఉపసంహరించుకొని వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ పులివెందుల ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం లేనప్పుడు మా ప్రీతమ నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా అవినాష్ రెడ్డి గారు కానీ అదే పనిగా ఒకరోజు మమ్మల్ని దళిత నాయకులందరినీ కూడా పిలిచి, ఇక్కడ పులివెందుల అంబేద్కర్ విగ్రహం లేదు, మీరు ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, అందుకు సంబంధించిన ఏ అవసరం వచ్చినా మీరు ఎవరినే కానీ ఒక్క పైసా కూడా డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, పూర్తి ఖర్చులు నేనే బరాయించి మీకు అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతానని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు మాట చెప్పి, ఆ ప్రకారమే అంబేద్కర్ విగ్రహానికి అయిన మొత్తం ఖర్చులన్నీ కూడా మా పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. అదే ఆనవాయితీగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కానీ, మార్కెట్ యార్డులు ఉన్నప్పుడు కానీ, వివిధ హోదాల్లో మా పార్టీకి చెందిన అందరూ కూడా కార్యక్రమాలు చేసేటప్పుడు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ జయంతి వర్ధంతులు కూడా ఆయా శాఖలకు సంబంధించి, ఆయా ఆఫీసులకు సంబంధించి చాలా ఘనంగా వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంత బ్రహ్మాండంగా మేము చేస్తున్నప్పుడు మీరు కూడా టెంట్లు వేయండి, డప్పులు పెట్టండి, ఇంకా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకొని మాకంటే ధీటుగా చేస్తే మేము గర్విస్తాం. కానీ మేము ఏర్పాటు చేసుకున్న దానికి వచ్చి, మా నాయకులు ఏర్పాటు చేసిన విగ్రహం కాడికి వచ్చి మా నాయకులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నటువంటి అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి ఈ విధంగా ఫ్లెక్సీలు వేయడము, ఈ విధంగా కట్టడం అని మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. దయచేసి మీకు దళితుల మీద గౌరవం లేకుంటే లేకపోని, కానీ దళితులను అందరి సమక్షంలో కించపరిచి మాట్లాడే విధానాన్ని మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము. మా నాయకుడుకు మా అంబేద్కర్ గారి మీద దేవుడుగా కొలిచినాడు కాబట్టే విజయవాడ నడిబొడ్డులో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎంతో అద్భుతంగా భారతదేశం గర్వించే స్థాయిలో, ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో ఆయన ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి దాన్ని ఎంతో ప్రాముఖ్యతను చోటు చేసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఆ అంబేద్కర్ స్మృతివనాన్ని పోయి చూస్తే చెట్లు పెరిగి, గడ్డి పెరిగి అసలు చాలా అధ్వానంగా ఉంది. అది ఆ విధంగా ఉండడానికి కారణం ఏమంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పినారు అనే ఒక అసూయతో, ఒక దురుద్దేశంతో మీ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద మీ కూటమి ప్రభుత్వానికి ప్రేమ, అభిమానం ఉంటే వాళ్ళని కించపరిచే మాటలు ఎప్పుడే కానీ మాట్లాడుకోకుండా వాళ్ళకు తగిన స్థానాన్ని, గౌరవాన్ని కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇదే విధంగా జరిగితే మా సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కలుస్తాం. మీ అందరి మీద కూడా చర్యలు తీసుకునేదానికి మేము డిమాండ్ చేస్తామని ఈ అంబేద్కర్ జై భీమ్ తరపున మీకు తెలియజేసుకుంటున్నాము.